ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కనుబొమ్మలు మనిషి యొక్క ముఖందాన్ని చక్కగా పెంచటానికి, ఆకర్షణీయంగా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కనుబొమ్మలు, ఆ వెంట్రుకలు ఒత్తుగా నల్లగా ఉంటే బాగుండు, అవి ఊడకుండా ఉంటే బాగుండని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ కనుబొమ్మల సౌందర్యాన్ని ఎక్కువగా కాస్త ప్రతినిత్యం చూసుకుంటూ వాటిని పోషించుకుంటూ ఉంటారు. మరి కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలన్నా, నల్లగా ఉండాలన్నా, అటు యొక్క థిక్నెస్ తగ్గకుండా ఉండాలంటే కూడా ఉల్లి రసం బాగా పనికొస్తుంది. వీటికి రకరకాల కెమికల్ కాంపౌండ్ చాలామంది పైకి అప్లై చేస్తూ ఉంటారు. న్యాచురల్గా ఉల్లి రసం అనేది ఒక అద్భుతంగా ఈ కను బొమ్మల పైన వెంట్రుకలకు పనికొస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఈ ఉల్లిపాయలో సల్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సల్ఫర్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ రూట్స్లో కెరాటిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. కెరాటిన్ అంటే జుట్టులో ఉండే ప్రోటీన్ని కెరాటిన్ అంటారనమాట. సర్క్యులేషన్లో ఉండే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుని ఈ హెయిర్ రూట్లో కెరాటిన్ ప్రొడక్షన్ బాగా పెరిగేటట్టు ఈ ఉల్లి రసం, అందులో ఉండే సల్ఫర్ బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఈ వెంట్రుకలు బలపడతాయి అన్నమాట, హెయిర్ రూట్స్ కూడా. అందుకని ఇది ప్రధానంగా లాభం అనిపిస్తుంది. ఈ ఉల్లి రసంలో క్యాంఫిరాల్ మరియు క్వర్సెటిన్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ కనుబొమ్మల దగ్గర ఉండే రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ బ్లడ్ సప్లై ఈ జుట్టు కుదుళ్ళకు వచ్చేటట్టు ఈ 2 కెమికల్స్ చేస్తున్నాయట. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే జుట్టు కుదుళ్ళకి ఎక్కువ రక్త ప్రసరణ ద్వారా పోషకాలు బాగా రావడానికి అవకాశం ఉంది. తద్వారా జుట్టు కాస్త మంచి కలర్ డెవలప్ అవ్వటానికి, ఒత్తుగా ఉండటానికి కూడా బ్లడ్ సప్లై పెరగటానికి బాగా ఉపయోగపడుతూ ఉందన్నమాట. ఈ పెద్ద ఉల్లిపాయ రసాన్ని ఎలా తీసి ఎలా ఉపయోగిస్తే మంచిది అనే విషయానికి వస్తే, ఈ రకంగా కనుబొమ్మలు ఉండే వెంట్రుకలకి రూట్స్లో నుంచి మంచి చేంజ్ తీసుకొచ్చి మంచి గ్రోత్కి, నలుపు ఉండటానికి ఈ రకంగా ఉపయోగపడుతుందని 2002 సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్, ఇరాక్ దేశం వారు ఇది నిరూపించడం జరిగిందనమాట. అంటే ఉల్లి మన జుట్టుకు బాగా మంచిదని మనందరికీ తెలుసు. అట్లాగే దాన్ని ఈ కనుబొమ్మల మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి మాత్రం ఈ రకమైన బెనిఫిట్ దీనికి బాగా వస్తున్నదని చెప్పడం జరిగింది. ఈ ఉల్లి రసాన్ని ఎలా తయారు చేసి ఎలా వాడమన్నారంటే, వీళ్ళు ఉల్లిపాయలను మొక్కలు కోసేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఆ పిప్పి తీసేసి ఆ ఉల్లి రసాన్ని మనం తీసుకుంటాం. ఒక 2 లేదా 3 స్పూన్లు ఉల్లి రసాన్ని తీసుకుని దానికి 2 లేదా 3 స్పూన్లు ఆలివ్ ఆయిల్ కలిపి ఈ రెండుటిని కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. మరిగించేసరికి ఆ ఉల్లి రసము, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ కొద్ది చిక్కగా వచ్చేస్తుంది. దీన్ని సీసాలో పెట్టేసుకుని భద్రపరచుకోవచ్చు, నిల్వ ఉంచవచ్చు దాన్ని. ఈ చిక్కగా వచ్చిన దాన్ని అట్లా ఉంచుకుని దీంట్లో ఇయర్ బడ్ ఒకటి తీసుకుని చెవిలో గులుబు తుడుచుకోవడానికి మనం ఉపయోగించే ఇయర్ బడ్ని ఈ చిక్కగా ఉండే ఈ ఉల్లి, ఆలివ్ ఆయిల్ యొక్క మిశ్రమాన్ని ఈ ఇయర్ బడ్కి పూసేసి జుట్టు పైన అట్లా రాయాలన్నమాట. కనుబొమ్మల మీద అట్లా అప్లై చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా ఉండటానికి, నల్లగా ఉండటానికి, ఈ కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకలు ఓడకుండా ఏజ్ పెరిగే కొద్ది పలచగా అయిపోతుంటాయి, అవి అవ్వకుండా ఉండటానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్లా చేశాక మీరు కావాలంటే చేయబెట్టి అక్కడ లైట్గా ఇట్లా మర్దనలాగా చేసుకుంటే మంచిదన్నమాట. దీనివల్ల సర్క్యులేషన్ బాగా పెరగటానికి, రక్తం ద్వారా పోషకాలు బాగా న్యూట్రియంట్స్ వచ్చి జుట్టు కుదుళ్ళు బలపడటానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లా డైలీ ఒకసారి కనుక ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే నైట్ పడుకునేటప్పుడు ఇట్లా అప్లై చేసి పడుకున్నా శుభ్రంగా సరిపోతుంది. అంటే హెయిర్ రూట్స్లోకి ఈ సల్ఫర్ అయి ఉండటం వల్ల, ఆలివ్ ఆయిల్ కూడా అట్లా ఉండటం వల్ల ఈ రూట్స్ వరకు వెళ్ళి ఆ కెరాటిన్ ప్రొడక్షన్ పెంచడానికి ఇది బాగా పనికొస్తున్నది అన్నమాట. అందుకని ముఖ్యంగా స్త్రీలకు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేని, న్యాచురల్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. అంటే అనేక రకాలుగా చిట్కాలు చాలామంది చెప్తుంటారు, కానీ అవి ఒకరి నుంచి ఒకరికి ఫలితం ఉన్నా రాకపోయినా అట్లా స్ప్రెడ్ అయిపోయి చాలా వచ్చేసి ఉంటాయి మార్కెట్లో ఇప్పుడు.
కానీ ఇట్లాంటి సైంటిఫిక్గా ప్రూవ్ అయినప్పుడు మాత్రం మనం 100% నమ్మొచ్చు. ఎందుకంటే స్పెషల్గా దీని మీద ఎంతోమంది మీద ప్రయోగం చేసి కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని నెలలు స్టడీ చేస్తారు కాబట్టి మనం ఇట్లాంటి వాటిని నిర్భయంగా వాడుకుంటే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా స్త్రీలు ఇట్లాంటి ఐబ్రోస్ గురించి శ్రద్ధ పెట్టేవారు దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.